భవిష్యత్తును కాపాడాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గౌరవ మంత్రి వర్యులు. కాలేజీ యాజమాన్యాలతోటి ఆల్రెడీ మా డిప్యూటీ సీఎం గారు మాట్లాడి మీకు దశల వారీగా ఇవ్వడం జరుగుతుందని వారికి హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఎవరి సర్టిఫికెట్లు కూడా ఆపొద్దని కూడా వారు ఆదేశించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా కున్నంనేని సాంబశివరావు గారు పర్ఫెక్ట్గా ఏ టైంలోపు మీరు ఇవన్నీ ఏ వాయిదాల పద్ధతిలో ఏ కాలేజీలకు చెల్లిస్తారని అడగడం జరిగింది. తప్పకుండా దశల వారీగానే వాళ్ళను సంతృప్తిపరిచే విధంగా యాజమాన్యాలకు చెప్పడం జరిగింది. మాకు కూడా మేము వచ్చి రాగానే మరి అప్పులే కాకుండా 21,000 కోట్ల రూపాయలు ఒక రైతు రుణమాఫీకే అత్యధికంగా నిధులు కేటాయించడం మూలంగా కూడా మిగతా శాఖలకు కొద్దిగా బర్డెన్ పడ్డ మాట వాస్తవం. అది ఇప్పుడు రాబోయే కాలంలో అంతా బర్డెన్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా తొందరలోనే చెల్లిస్తాం. దాదాపుగా 1,200 కోట్లకు పైగా టోకెన్స్ కూడా రైజ్ చేసి పెట్టడం జరిగింది అధ్యక్ష. మరి గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా 2 దఫాలుగా ఒకసారి 65 కోట్ల 55 లక్షలు, ఒకసారి 764 లక్షల 57, ఒకసారి 764 కోట్ల 57 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఈరోజు మేము పెండింగ్ పెట్టాలని లేదా ఆపాలని విద్యార్థులకు భారం కావాలని మాకు ఎట్టి పరిస్థితులు లేదు సార్. ఈరోజు విద్య అనేది మనకు ఎంతో అవసరం. అవే మన విద్యార్థులే నేటి మన మానవ వనరులు. కాబట్టి ఖచ్చితంగా అవన్నీ క్లియర్ చేసే ప్రయత్నంలోనే కొద్దిగా డిలే అయింది. అందులో కూడా మీరు పెట్టినే మళ్ళీ మీరు పెట్టిరా అని అంటారు. అరే మీరు చేస్తేనేమో గొప్పగా చెప్పాలంటారు, మీ తప్పులు అడుగుతూనేమో అడగొద్దు అంటారు. అరే మేము కూడా కడుతున్నాం, మేము కట్టలేదు అంటే కదా మీరు బాధపడాలి. ఇది విద్యార్థులది, ఇది విద్యార్థుల కోసం కాబట్టి అందుకనే బాధ్యత ఉన్నటువంటి నాయకుడిగా మా డిప్యూటీ సీఎం గారు పిలిచి వాళ్ళతో మాట్లాడి మా సిచ్యువేషన్ ఇది ఉందయ్యా, మీరు విద్యార్థులను ఇబ్బంది పెట్టకండి అని వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఆపుతామని అనడం లేదు, ఇస్తున్నాము. కంటిన్యూస్ ప్రాసెస్ అదే బిల్స్ అనేది. కాబట్టి ఖచ్చితంగా దశల వారీగా తొందరలో ఇవ్వాలని మా సీఎం గారు కూడా ప్రత్యేక ఇంట్రెస్ట్ తోటే ఉన్నారు. ఆ గతంలో ఒకసారి ప్రకటించి కూడా ఉన్నారు, తొందరలోనే క్లియర్ చేస్తామని. ఆ మాటను తొందరలోనే నిజం చేసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. సీరియల్ నంబర్ 4, క్వశ్చన్ నంబర్ 815, శ్రీ లక్ష్మీకాంత రావు తోట అండ్ అదర్స్, ఇన్సెంటివ్ టు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్, మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు జవాబు అధ్యక్ష. టీ ఐడియా పథకం క్రింద జనరల్ కేటగిరీ కోసం పెట్టుబడి మొత్తం 15% చొప్పున పెట్టుబడి సబ్సిడీని 20 లక్షల వరకు పరిమితం చేయబడింది అధ్యక్ష. అయితే మహిళా యాజమానులైన సంస్థల కోసం అదనంగా 10% పరిమితి అంటే 10 లక్షల వరకు మొత్తం 30 లక్షలను ప్రభుత్వం సమకూరుస్తుంది అధ్యక్ష. అదేవిధంగా స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీపై 100% రియంబర్స్మెంట్ కార్యక్రమం అధ్యక్ష. పారిశ్రామిక ఎస్టేట్లు, పారిశ్రామిక పార్కులో భూమి ధరలో 25% రాయితీని అంటే 10 లక్షల వరకు పరిమితం చేయబడుతుంది అధ్యక్ష. పారిశ్రామిక వినియోగం కోసం 25% భూ మార్పిడి ఛార్జీలను 10 లక్షల వరకు పరిమితం చేయబడటం అధ్యక్ష. దాంతోపాటు ఒక యూనిట్కి రూపాయి చొప్పున నిర్ణీత విద్యుత్ సంబంధించిన రియంబర్స్మెంట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. నికర రాష్ట్ర వస్తువులు అదేవిధంగా సేవల పన్నుపై జిఎస్టీ, ఎస్జిఎస్టీ 100% రియంబర్స్మెంట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. సంవత్సరం ఒకటికి 9% గరిష్ట రియంబర్స్మెంట్ లోబడి సంవత్సరం ఒకటికి 3% అధికంగా నూతన సూక్ష్మ చిన్న తరహా సంస్థల ద్వారా నిర్ణీత మూలధన పెట్టుబడిపై తీసుకున్న కాలిక రుణంపై పావులా వడ్డీ పథకం క్రింద వడ్డీ సబ్సిడీ కూడా ఇవ్వబడటం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా 1 కోటి గరిష్ట పరిమితితో ఐఐడిఎఫ్ నుండి మౌలిక సదుపాయాల వ్యయంతో 50% తోడ్పాటు ద్వారా
స్వాతంత్ర సంస్థలు, పరిశ్రమలు వారి కోసం పరిశ్రమ గడప వద్దనే రోడ్లు, విద్యుత్తు, నీరు వంటి మౌలిక సదుపాయాలను సమకూర్చడం జరుగుతుంది అధ్యక్ష. ఇది దాంతో పాటు మరి ప్రైడ్ కింద ప్రభుత్వం కింది వాటిని కూడా అదనంగా కూడా సమకూర్చడం జరుగుతుంది అధ్యక్ష. 75 లక్షల గరిష్ట మొత్తానికి లోబడి చేసిన మొత్తం పైబడి 45% చొప్పున సబ్సిడీ ఇవ్వబడటం జరుగుతుంది అధ్యక్ష. స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీపై 100%, ఇది ప్రైడ్ కింద అధ్యక్ష. ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అనుమతిస్తున్నప్పటికీ భూధరపై 10 లక్షలకు లోబడి 33/1/3% రాయితీని అనుమతిస్తూ కేటాయింపు తేదీ నాడు అమల్లో ఉన్న రేట్ల చొప్పున భూధరను వివరించబడుతుంది అధ్యక్ష. పారిశ్రామిక వినియోగం కోసం 20% భూ మార్పిడి ఛార్జీలను 10 లక్షలకు పరిమితం చేయబడుతుంది. దాంతోపాటు యూనిట్ ఒకటికి ₹1.50 చొప్పున నిర్ణీత విద్యుత్ వ్యయ రియంబర్స్మెంట్తో పాటు నికర వ్యాట్, సిఎస్టీ లేదా రాష్ట్ర వస్తువులు సేవల పన్నులు, ఎస్జిఎస్టీ 100% రియంబర్స్మెంట్, సంవత్సరానికి ఒక ఇంటికి 9% గరిష్ట రియంబర్స్మెంట్ లోబడి సంవత్సరం ఒక ఇంటికి 3% అధికంగా నూతన, సూక్ష్మ, చిన్న తరహా సంస్థల ద్వారా నిర్ణీత మూలధన పెట్టుబడిపై తీసుకున్న కాలిక రుణంపై పావులా వడ్డీ పథకం క్రింద వడ్డీ సబ్సిడీ ఇవ్వటం కూడా జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ₹1,00,00,000 గరిష్ట పరిమితితో ఐఐడిఎఫ్ నుండి మౌలిక సదుపాయాల వ్యయంలో 50% తోడ్పాటు ద్వారా స్వాతంత్ర సంస్థలు, పరిశ్రమల కోసం పరిశ్రమల వద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, విద్యుత్, నీరు వంటి మౌలిక సదుపాయాలను కూడా సమకూర్చబడటం జరుగుతుంది అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం, అన్ని యూనిట్ల ఏకైక యాజమాన్యంతో ఏర్పాటు చేయాలి లేదా భాగస్వామ్యంతో కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో 100% వాటా కలిగి ఉండాలి అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం, టీజీ ఐపాస్ పోర్టల్లో లభ్యంగా ఉన్న డేటా ప్రకారం తెలంగాణలో ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం 1,02,301 మందికి ఉపాధి కల్పనతో 1,11,037.7 కోట్ల పెట్టుబడితో 5,626 యూనిట్ల అనుమతులు పొందాయి అధ్యక్ష. డి ప్రశ్నకు సమాధానం అవునండి. 880 ఎకరాల విస్తీర్ణంలో వికారాబాద్ జిల్లాలోని ఏంకతల వద్ద మొబిలిటీ వ్యాలీ మీ ప్రాంతంలోనే అధ్యక్ష ఏర్పాటు చేయాలని నిర్ణయం చేయడం జరిగింది అధ్యక్ష. తద్వారా రాష్ట్రంలో 50,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి 4 లక్షల మందికి ఉపాధి అవకాశం కలిగేలా ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. శ్రీ లక్ష్మీకాంతరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణ రైజింగ్ అనే ప్రణాళికతో దూసుకుపోతున్న రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా 3,04,00,000 కోట్ల పైచిలకు బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి గౌరవ బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అధ్యక్ష, బట్టి విక్రమార్క గారు ఒక దళిత